రాఖీ కూడా తీసుకురా ఇలాగే ఏ పూర్ణిగా. బలవంతంగా తీసుకెళ్తున్నారు పూర్ణికని. పూర్ణిక పూర్ణిక కాదు వెళ్ళొద్దు అన్నట్టుంది. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి సండే వ్లాగ్. సాటర్డే ఎర్లీ మార్నింగ్ 3 నుంచి మార్నింగ్ 8 వరకు, సండే మార్నింగ్ 8 వరకు ఆగకుండా వర్షం పడుతూనే ఉంది. ఈరోజు సండే కదా, సండే మార్నింగ్ మా టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అండ్ ఇడ్లీలోకి సాంబార్ పెడుతున్నాను. సాంబార్ మరుగుతుంటే ఆ స్మెల్కే నాకు నోరూరిపోయింది. ఎంత బాగుంది స్మెల్. వర్షం ఏమైనా గ్యాప్ ఇస్తే బయటికి వెళ్దామని ప్లాన్ వేసాం. మరి చూడాలి ఏం జరుగుతుందో. లంచ్లోకి అయితే ప్లెయిన్ బిర్యానీ రైస్, చికెన్ కర్రీ చేయాలనుకుంటున్నాను. అదే ఆంధ్రాలో అయితే కొత్తిమీర పుదీనా కవర్స్లో పెట్టిస్తారు కాబట్టి ఆ కవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసేదాన్ని. అవి 2 డేస్కే కుళ్ళిపోయాయి. ఇక్కడ ప్లాస్టిక్ కవర్లు యూసేజ్ అంటూ ఏముండదు, న్యూస్ పేపర్లో చుట్టిస్తారు. అందుకని ఇలా సపరేట్గా ఒక బాక్స్లో పెట్టుకున్నాను. అది తీసుకొచ్చి కూడా 1 వీక్ అవుతుంది. పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంది కదా. సాంబార్లోకి మీకు ఏ ముక్కలంటే ఇష్టమో తెలియదు కానీ మా వారికి అయితే మునక్కాయలు, సాంబార్ ఆనియన్స్ కంపల్సరీగా ఉండాల్సిందే. క్యారెట్లు, బంగాళదుంపలు లేకపోయినా ఈ 2 ఉంటే చాలు. ఓన్లీ టిఫిన్ వరకే కాబట్టి తినేది మేమిద్దరమే. వాడు సాంబార్ కూడా తినట్లేదు, ఓన్లీ పాలల్లో ఇడ్లీ వేస్తే తింటున్నాడు. సాంబార్తో సగం ఇడ్లీ తింటాడు అంతే. అందుకే కొంచెం పెడుతున్నాను. అందులో నాన్ వెజ్ చేసుకుంటాం కదా, సో ఎక్కువ తినం మేము. విడి రోజుల్లో కంటే సండేనే మేము ఎర్లీ మార్నింగ్ 6 కల్లా లేచి పనులు చేసుకుంటాం. మా వారి సండేనే ఎర్లీగా లేచి నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా, వాళ్ళు చెప్పిన ఐటమ్స్ అన్నీ రెడీ చేయాలిగా, అందుకు హెల్ప్ చేస్తారనమాట. ఈ టిఫిన్ విత్ వేడి వేడి సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీ చాలా సాఫ్ట్గా వచ్చిందండి. టిఫిన్ చేయడం అయిపోయిన వెంటనే లంచ్ ప్రిపరేషన్స్ కూడా నేను స్టార్ట్ చేశాను. వర్షం పడడం అయితే ఆగిపోయింది. సో వంట తొందరగా కంప్లీట్ చేస్తే మేము ఫాస్ట్గా ఆఫ్టర్నూన్ తినేసి బయటికి వెళ్ళాలని మా ప్లాన్. ఇక్కడ ఇడ్లీ రవ్వ అయితే దొరకలేదండి. ఏదో ఇడ్లీ పిండి అని ఉంది వెరైటీగా. అది ఎలా ఉంటుందో అని నేను తీసుకురాలేదు, హైపర్ మార్కెట్లో ఉంది. సో ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ పెట్టుకుంటున్నాము. ఆన్లైన్లో ఇడ్లీ రవ్వ ఎలా వస్తుందో అనుకున్నాను, కానీ చాలా సాఫ్ట్గా అయితే వస్తున్నాయి ఇడ్లీలు. లంచ్ కూడా రెడీ అయిపోయింది. ప్లెయిన్ బిర్యానీ రైస్, చికెన్ గ్రేవీ కర్రీ అండ్ రైతా. లాస్ట్ వీకెండ్ పూర్ణిక వెళ్ళాలని ఏడ్చిందిగా, మళ్ళీ ఈ వీకెండ్ వచ్చేసింది. మా వాడికి ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసుకొచ్చి కడుతుంది. చాలా పెద్ద ఫ్రెండ్ దొరికాడు కదా. రాఖీ కూడా తీసుకురా ఇలాగే ఏ పూర్ణిక. లంచ్ కూడా కంప్లీట్ చేశాక మేము ఆఫ్టర్నూన్ 2 o'clockకి స్టార్ట్ అయ్యామండి. ఎక్కడికి వెళ్తున్నామంటే మా ఇంటికి దగ్గరలో ఒక 30 to 40 minutes టైం పడుతుంది. బటర్ఫ్లై పార్క్ ఉందని చెప్పారు, అది చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ చెట్లలో నెట్ వేసి ఉంచారు కదా, అన్ని చెట్లలో రోడ్లకి అటువైపు ఇటువైపు ఇవేవో ఎర్రగా ఉన్నాయి ఫ్రూట్స్. చెట్టు నిండా ఫ్రూట్స్ వస్తే ఆ చెట్టు మొత్తం నెట్ వేసేసి అది అమ్మేస్తారంట వాళ్ళకి. ఇదిగోండి, ఇది ఇంకొక పార్క్. నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసుకోవాలి ఇక్కడికి వెళ్ళడానికి. ఇది రోడ్ అంతా చూస్తుంటే ఏదో ఫారెస్ట్ లోపలికి వెళ్తున్నట్టుంది కదా. అక్కడక్కడ బోట్స్ ఉన్నాయి. ఏం రాసిందంటే వైల్డ్ యానిమల్స్ క్రాస్ చేస్తే స్లోగా వెళ్ళండి అని రాసున్నాయి. బోర్డు మీద ఎక్కువగా ఏనుగు బొమ్మలు వేసి ఉన్నాయి, అంటే ఏనుగులు క్రాస్ చేస్తాయని. మేబీ సైలెంట్గా ఉంటే క్రాస్ చేస్తాయేమో. ఈ రకంగా వెహికల్స్ వెళ్తూ ఉన్నప్పుడు సౌండ్ వస్తుంటే అవి మ్యాక్సిమం బయటికి రావు, అయినా చాలా స్లోగానే వెళ్ళాలి. ఆ ఏరియా అయితే క్రాస్ అయింది చూడండి. మళ్ళీ చెట్లన్నిటికీ నెట్ వేసి ఉంచారు.
ఈ లొకేషన్ చూస్తున్నప్పుడు ఏమనిపించిందంటే అనకొండ మూవీ, కింగ్ కాంగ్ మూవీ చూస్తున్నప్పుడు అలా ఉందే ఫారెస్ట్, సేమ్ అలాగే అనిపించింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వరదల గురించి అడుగుతున్నారు, ఎక్కువగా కమెంట్ చేస్తున్నారు. మున్నార్ ట్రిప్ ఉంది ఆగస్ట్ 15th, వాట్ యూ సజెస్ట్ అని అడిగారు కదా. ప్రజెంట్ అయితే వర్షాలు ఏం పడట్లేదండి, పడినప్పుడు బాగా పడుతుంది, లేకపోతే ఎండ వస్తుంది. కానీ మ్యాక్సిమం ఈ మంత్ రాకుండా ఉంటేనే బెటర్, ఎందుకంటే ఈ ప్రకృతి కన్నెర చేసిందంటే మనం ఏం చేయలేము. ఇదేనండి పార్క్ ఎంట్రన్స్, లోపలికి వెళ్తున్నాము. నా సజెషన్ ఏంటంటే ఈ మంత్ ట్రిప్ మీరు రాకుండా ఉంటేనే చాలా మంచిది. మనమేం కాలజ్ఞానులం కాదు కదా, ముందేం జరుగుతుందో ఊహించి చెప్పడానికి. సో నా సజెషన్ ఏంటంటే బెటర్ టు క్యాన్సిల్ ద ట్రిప్, అంతేనండి. ఇంకా చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మీరు ఎక్కడ ఉంటారు అని. నేను చాలాసార్లు వీడియోస్లో చెప్పాను, మేము చాలక్కుడిలో ఉంటాము. మేము ఉంటున్న దగ్గర అయితే దేవుడి దయ వల్ల వరదలేం రాలేదండి, ప్రజెంట్ సేఫ్గా ఉన్నాము. కానీ ఒక భయం అనేది ఉంటుంది కదా, ఎప్పుడైనా ఏం జరగచ్చని, అలా ఉన్నామన్నమాట. పార్క్ లోపలికి వెళ్ళగానే ఎదురుగా మీకు ఒక బ్లూ కలర్ బోర్డు కనిపిస్తుంది. ఎటువైపు వెళ్తే ఏమొస్తుంది అని బోర్డు మీద ఇన్స్ట్రక్షన్స్ రాసున్నాయి. మెయిన్గా ఈ పార్కులో మేము చూసిన ప్లేసెస్ ఏంటంటే హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఒకటి, చిల్డ్రన్స్ పార్క్ ఒకటి, బటర్ఫ్లై పార్క్ ఒకటి చూసాము. కార్ పార్కింగ్ చేసిన తర్వాత ఈ ప్లేసెస్ అన్నీ మీకు ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తాను. కార్ పార్క్ చేసిన వెంటనే ఇక్కడ ఒక చిన్న ఇల్లులా ఉంది, చాలా బాగుంది ప్లేస్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఫోటోలు దిగిన తర్వాత పార్క్ లోపలికి వెళ్ళంగానే ఇలా బెంచ్ మీద కూర్చొని ఇక్కడ కాసేపు ఫోటోలు దిగాం. మా వాడు దీని మీద కూర్చోడానికి భయపడుతున్నాడు. మా వారు చూడండి ఇక్కడ ఈ బొమ్మ తొడ మీద కొడుతున్నారు. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే నార్నియా మూవీ చూసారా మీరు, బీరువా తలుపు తీయంగాల్ని మంచు ప్రదేశాల్లోకి వెళ్ళిపోతారు కదా, అలా లోపల ఒక మంచు ప్రదేశం అయితే ఏర్పాటు చేశారంట. లోపలికి వెళ్ళంగానే మనకు మంచు కురిసినట్టు అక్కడ నిలబడి కొన్ని ఫోటోలు దిగడమే, తర్వాత వస్తామని చెప్పి పార్క్ లోపలికి అయితే వచ్చాము. ప్రెజెంట్ అయితే మేము హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. కేరళలో ప్లేస్లు ఏంటంటే చూడడానికి చాలా బాగుంటాయి, అందుకే ఇది వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్లే కాదు, ఇల్లులు చూడడానికైనా ఒక రౌండ్ వెళ్ళొచ్చు, అలా ఉంటాయి అన్నమాట కేరళలో ఇల్లులు. లాస్ట్ వీక్ మేము కౌతుక పార్క్కి వెళ్ళాము, ఈ వీక్ ఏమో ఇక్కడికి వచ్చాము. ఇదే హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ మీద నడుస్తూ ఉంటే బ్రిడ్జ్ అనేది ఊగుతూ ఉంటుంది. స్టార్టింగ్ అందులోకి వెళ్ళంగానే నాకు పైనుంచి కింద నీళ్లు చూసేసరికి కళ్ళు తిరిగినాయి. తర్వాత కొంచెం ముందుకి నడవంగానే ఓకే పర్లేదు అనిపించింది. ఈ లొకేషన్ చూస్తే నాకు 2 సినిమాలు గుర్తుకొచ్చినాయి అండి. పైన బ్రిడ్జ్ చూస్తే క్రిష్ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది, బ్రిడ్జ్ మీద సాంగ్, ఆ సాంగ్ గుర్తొచ్చింది. అండ్ కింద వాటర్ చూస్తుంటే ఏమో బాహుబలిలో రమ్యకృష్ణ గారు బాబుని ఎత్తుకొని నీళ్ళలో వస్తారు కదా, సేమ్ అలానే ఉన్నాయి నీళ్ళు. అండ్ అటువైపు చెట్లు, కొండలు అవన్నీ చూస్తుంటే హాలీవుడ్ మూవీస్లో అనకొండ, కింగ్ కాంగ్ మూవీస్ గుర్తుకొచ్చినాయి. వాటర్ సౌండ్ వినండి ఒకసారి ఎలా వస్తుందో. ఎలా ఉంది హ్యాంగింగ్ బ్రిడ్జ్? ఊగుతుంది బ్రిడ్జ్. ఎందుకంటే హ్యాంగ్ అయి ఉంది. హాయ్ లొకేషన్ చూసారా, అదిరిపోయింది కదా. చిన్నపిల్లలు కూడా చాలా మంది వచ్చారు, సండే కదా, ఫ్యామిలీస్ అందరూ చాలా బాగా వచ్చారు. ఈ వాటర్ చూస్తున్నప్పుడల్లా నాకు బాహుబలి మూవీనే గుర్తుకొచ్చింది. సో అదండి హ్యాంగింగ్ బ్రిడ్జ్. పైన కాసేపు టైం స్పెండ్ చేసాము, పైనుంచి కిందకి వాటర్ అలా చూస్తూ ఉండిపోయాం కాసేపటి వరకు. కొడైకెనాల్లో మేము వెళ్ళిన హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే ఇంకా చాలా హైట్లో ఉందండి. అసలు పైనుంచి కిందకి చూస్తేనే చాలా భయం, నడవాలంటే ఈవెన్ ముందుకు ఒక్క అడుగు వేయాలన్నా అంత భయం వేసింది. ఇదైతే అంత ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఉంది. ఇది ప్రకృతి గ్రామం, లోపలైతే అంతగా ఏం లేదు. సో ఇక్కడ నుంచి మేము చిల్డ్రన్ పార్క్కి అయితే వెళ్ళాము.
ఇదేనండి చిల్డ్రన్ పార్క్. చిన్నపిల్లలు ఆడుకోవడానికైతే చాలానే ఉన్నాయి. ఒకసారి ఇందులోకి వెళ్ళారంటే పిల్లలు ఇందులో నుంచి బయటికి రావడం చాలా కష్టం. అండ్ ఇక్కడికి రాగానే పూర్ణిక వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఉయ్యాల్లో అయితే కూర్చుంది. చిల్డ్రన్స్ పార్క్ ప్లేస్ ఏంటంటే చూడ్డానికి కొంచెం చిన్నదిగా ఉన్నా వీళ్ళు ఆడుకునే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవైతే చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈ పిల్లల్ని ఆడించడం మా పని. ఇక్కడ నుంచి మీకు బ్రిడ్జ్ కనిపిస్తుంది. కింద అంతా వాటర్ అన్నమాట. పక్కనే చిల్డ్రన్ పార్క్లా ఇచ్చారు. మొత్తం ప్లేస్ చూడ్డానికైతే ఇలా ఉంటుంది. ఇది చిల్డ్రన్స్ పార్క్లో నుంచి తీసిన వీడియో. కింద నుంచి బ్రిడ్జ్ అనేది పైకి ఎలా కనిపిస్తుంది అని. వెళ్ళు. ఉయ్యాలలు ఊపుతుంటే పిల్లల ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా లేదు. పూర్ణిక ఇంకా పెద్దగా ఊపు అని అరుస్తుంది. మా వాడు ఊగి ఊగి పూర్ణిక ఎదురుగా నిలబడి అరుస్తున్నాడు ఇంకా రా చాలు అని. జారుడు బల్లని ఇలా పైకి ఎవరైనా ఎక్కారా? చూడండి మా వాడు ఎక్కుతున్నాడు. ఇలా కిందకి దిగాలి. వాడిని ఆడిపించి బాగా చెమటలు పట్టినాయి. అక్కడ నీళ్ళు కనిపిస్తే అక్కడికి వెళ్ళి మొహం కడుగుతున్నారు. యాక్చువల్గా అటువైపు వెళ్ళకూడదు. మా వాడు వెళ్ళంగానే అక్కడున్న ఆయన చూసి వచ్చి చెప్తున్నాడు అటువైపు వెళ్ళకూడదు సార్ అని. ఇంకా ఫైనల్గా వీళ్ళిద్దరు ఆడిన ఆట ఇది. పూర్ణిక ఒక్కసారిగా ఊగి ఫాస్ట్గా కిందకి దిగేసరికి దెబ్బ తగిలింది. పాపం చాలాసేపు ఏడ్చింది అక్కడే. మా వాడు కూర్చున్నప్పుడు ఏం భయపడలేదు. పక్కన నేనున్నానని ధైర్యం అనుకుంటా. వాడేం భయపడకుండానే ఉన్నాడు. మొత్తానికి పార్క్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా ఫైనల్గా వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. అదండి సంగతి. జనరల్గా అబ్బాయిలు ఏంటంటే అమ్మకి ఎఫెక్షన్గా ఉంటారు. కానీ మా వాడు అంతా రివర్స్. వాళ్ళ నాన్నకే అలవాటు ఎక్కువ. నాకంటే వాళ్ళ నాన్న దగ్గరే ఎక్కువగా ఉంటాడు. ఈవెన్ పడుకోవడం కూడా వాళ్ళ నాన్న మీదే చేతులు కాళ్ళు వేసి పడుకుంటాడు. అయిపోయిన తర్వాత ఇక్కడ పార్క్ అయిపోయిన తర్వాత ఇటువైపు వచ్చాము. బేబీ మంకీ చూసారా ఎలా పట్టుకుందో. అన్ని కోతులు ఉన్నాయి అటు సైడు. వెనక వస్తుంది ఫాదర్ అనుకుంటా ప్రొటెక్షన్కి. పక్కనే 2 కోతులు వచ్చినాయి. మేబీ సిబ్లింగ్స్ అనుకుంటా వాళ్ళిద్దరు. ఏమైందే ఏమో నలుగురు ఒకేసారి వెళ్ళిపోయాయి ఫాస్ట్గా. క్యూట్ ఫ్యామిలీ కదా, బాగుంది. ఇది స్టార్టింగ్లో చూసారా హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఇది. దీని పక్కనే బటర్ఫ్లై పార్క్. ఇప్పుడు మేము బటర్ఫ్లై పార్క్లో ఉన్నాము. అస్సలు ఇక్కడ ఎంజాయ్మెంట్ అయితే మేము మామూలుగా చేయలేదు. జైల్లో పెడతారు. అది బటర్ఫ్లై. అది పైన ఇల్లులాగా డోర్స్ దగ్గర జారుడు బల్లలు పెట్టి, ఇది చెక్కతో చేసిన జారుడు బల్ల. బాగుంది కదా చూడ్డానికి. నేనైతే జారలేదు. మా వాళ్ళైతే చాలా బాగా ట్రై చేశారు. బటర్ఫ్లైస్ ఏంటి ఇంకా కనిపించలేదు అనుకుంటున్నారా? ఇది ఎంట్రన్స్. లోపలికి వెళ్ళగానే ఉంటాయండి. అదిగోండి బటర్ఫ్లైస్. చూసారా అన్ని చెట్టు మీద వాళ్ళు ఉన్నాయి. మేము వెళ్ళంగానే ఒక్కసారిగా పైకి ఎగిరిని. 2 పిల్లలు ఇక్కడ కూర్చున్నారే. వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీటిని పట్టుకోకండి అని చెప్తున్నారు. బాహుబలిలో ఒక సాంగ్లో అన్ని బటర్ఫ్లైస్ ఉంటాయి కదా, నిజంగానే అలా ఉంటాయా అనుకున్నాము. కానీ మన మీద వాలలేదు, కానీ మనం నిలబడినప్పుడు మన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. నిజంగా అదొక బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. పూర్ణిక బటర్ఫ్లైని చూసిన దగ్గర నుంచి పట్టుకోండి నాకు కావాలి అని గొడవ చేస్తుంటే మా వారు అటువైపు దిగి బటర్ఫ్లైని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. జస్ట్ తన ముందు ఏంటంటే పట్టుకున్నట్టే యాక్టింగ్ చేస్తున్నారు, దొరకలేదన్నట్టు. నిజంగానే పట్టుకోవడానికి ఏం ట్రై చేయలేదు తను. ఇక్కడ కుండీలో ఉన్న మొక్కలు ఉన్నాయి చూసారా, అవన్నీ రోజ్ ప్లాంట్స్. ప్రజెంట్ అయితే ఫ్లవర్స్ లేవు. అండ్ ఇటువైపు మేము చూసిందంటే సపోటా చెట్టు ఉంది. కాయలు అయితే కొంచెం పిందెలే ఉన్నాయి. పెద్ద కాయలు కూడా, ఒకవేళ పెద్ద కాయ ఉండి కోసినా అది పచ్చిగానే ఉంటుంది తప్ప తినడానికి పనికిరాదు. అండ్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పక్కన గడ్డిలో బటర్ఫ్లై ఇది పెట్టారు థీమ్ ఒకటి. ఇక్కడే 2 పిల్లలు ఆడుకుంటున్నారు. 2 పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే ఒకళ్ళు ఏ పని చేస్తే వాళ్ళు కూడా అదే పని చేయాలని అనుకుంటారు. ఇక్కడ వాడు నిలబడ్డాడని పూర్ణిక కూడా అటువైపే ఎక్కాలని ట్రై చేస్తుంది. మా వారు వేరే సైడ్ నుంచి ఎక్కించారు తనని. అది తను ఎక్కాక ఇది నార్మల్ బటర్ఫ్లై కాదు అని చెప్తుంది. అది బటర్ఫ్లై అని చెప్పినా అది నమ్మట్లేదు.
మరి ఎందుకు ఎగరట్లేదు అని అడుగుతుంది. దానికి మా వారు ఇది పెద్దదైపోయింది, ముసలిదైపోయింది, అందుకే కదలలేకపోతుంది అని చెప్తున్నారు. చిన్న పిల్లలు అడిగే క్వశ్చన్స్ చాలా ఫన్నీగా ఉంటాయి కదా. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఈ పిల్లలు ఆడుకున్న దాని పక్కనే టచ్ మీ నాట్ ప్లాంట్స్ ఉన్నాయి. ఎప్పుడో చిన్నప్పుడు చూసాను, అసలు ఇప్పుడు ఈ మధ్యలో అసలు ఇవి కనబడని కూడా కనబడలేదు. మళ్ళీ ఇప్పుడు చూసేసరికి సంతోషం ఆగబట్టలేక అన్నీ వాటిని టచ్ చేసి వదిలిపెడుతున్నాను, ముడుచుకుపోతున్నాయి. ఇది చూసిన పూర్ణిక ఊరుకుంటుంది, నాకంటే ముందే ఫాస్ట్గా అన్నిటి మీద చేతులు పెట్టేసింది. అంతా కంప్లీట్ చేశాక మాత్రం అక్కడి నుంచి కదలలేదు మేము. ఇది అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద చెట్టు ఉందండి, దానికి కాయలు ఏవో వెరైటీగా ఉన్నాయి. అసలు అవేం కాయలా చూద్దామని మా వారు వెళ్ళి ఒక కాయ తెంపుకొచ్చారు, కానీ అది చాలా హార్డ్గా ఉంది. పగలగొట్టి చూసాము, లోపలంతా నల్లగా ఉంది. కాయ కోసేటప్పుడు ఆ కాయ పాలు అనేవి చేతులకు అయినాయి. గట్టిగా ఉందా? లాస్ట్ వీక్ కౌతికా పార్క్కి వెళ్ళి ఎలాగో ర్యాబిట్ని పట్టుకోలేకపోయాం. అట్లీస్ట్ బటర్ఫ్లై పార్క్కి వచ్చిన తర్వాత కూడా బటర్ఫ్లైని పట్టుకోపోతే ఎలా అని చెప్పి ట్రై చేసి ఒక రెండింటిని అయితే పట్టుకున్నాను. పట్టుకున్న తర్వాత తను ఇవ్వమని కాల్ చేస్తే హ్యాండ్స్లో పెట్టి వదిలేసాను. వదిలేయంగానే తన రియాక్షన్ చూడండి, ఇచ్చినట్టే ఇచ్చి వదిలేశారని ఎలా చూస్తుందో నా వైపు. పాపం చాలా డిసప్పాయింట్ అయింది. అది అయిపోయిన తర్వాత జారుడు బల్ల మీద మా వారు చేసిన విన్యాసాలు చూడండి. చిన్నగా 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 రా రా రా. యాక్చువల్గా అటువైపు పూర్ణిగా ఉంది కదా, అటువైపు నుంచి స్టెప్స్ ఉన్నాయి. అన్ని స్టెప్స్ ఎక్కలేక మా వారు వెళ్ళేటప్పుడు అలా ఎక్కిళ్ళిపోయారు. ఇదేమో చిన్నదన్నమాట. ఇక్కడ ఇవన్నీ రోజ్ చెట్లేనండి, కాకపోతే వీటికి ఫ్లవర్స్ లేవు ప్రజెంట్. పక్కనున్న కుండీలకి ఫ్లవర్స్ వచ్చినాయి. పైన వరకు అవి చూసేసి ఇంకా కిందకు వచ్చేసాం. ఇంకా పైకి అటువైపు ఏం లేదు. కింద అన్ని కుండీల్లో ప్లాంట్స్ మీద బటర్ఫ్లైస్ ఇలా ఉన్నాయి. నిజంగా ఇలా బటర్ఫ్లైస్ ఎగురుతూ ఉంటే వాటి మధ్యలో నిలబడడం అనేది ఒక ఎక్స్పీరియన్స్ అండి, అది మాటల్లో చెప్తే రాదు. సో అలాగే కొంచెం ముందుకు వస్తే ఒక కాలువ లాగా ఉంది. ఇది కూడా పిల్లలు ఆడుకునే పార్కు. ముందు వైపు వెళ్తే ఒక ఎంట్రన్స్ బోర్డు పెట్టి ఉంచారు కదా, అక్కడ ఫ్యామిలీస్ అందరూ కలిసి ఫోటోలు దిగేసాము. బటర్ఫ్లై పార్క్ అంతా గోల చేసి బాగా ఆకలేసింది పూర్ణికాకి. కుర్కురే ప్యాకెట్ తింటూ మా వాడికి కూడా ఒకటి ఇచ్చింది. వాడు కూడా అది చప్పరించుకుంటూ ఉన్నాడు. ఎంట్రన్స్ అనేది మెయిన్ ఇలా కనిపిస్తుంది. దీని లోపల వ్యూ చూడండి ఎలా ఉందో. ఎటెళ్ళినా వాటర్ సౌండే. ఆ ఎదురుగా చూసారా చెట్టుతో మనిషి ఫేస్ ఎలా చేసి పెట్టారో, అటు ఇటు జారుడు బల్లలాగా బాగుంది కదా ఇది. ఇంకా లోపలికి వెళ్తే ఇటువైపు కూడా చిన్నపిల్లలు ఆడుకునే జారుడు బొమ్మలు, పైకి ఎక్కేవి అవే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే వాచ్ టవర్ ఉంది, దాని మీదకి ఎక్కి బ్రిడ్జ్ వ్యూ చూడడానికి ఇది. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. చాలామంది కమెంట్ చేశారండి, ఏంటంటే మీరు ఫాస్ట్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నారు, కొంచెం స్పీడ్ తగ్గించమని. అందుకే ఈ వీడియోలో కొంచెం స్లోగా చెప్తున్నాను. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. ఎవ్రీ వీకెండ్ ఇలా ఫ్యామిలీతో కలిసి బయటకు వస్తే మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఎందుకంటే మండే టు సాటర్డే ఎలాగో ఇంట్లోనే ఉంటాం, బయటకు ఎక్కడికి వెళ్ళాము. అట్లీస్ట్ వీకెండ్స్లో అయినా ఇలా పిల్లలతో మన వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే ఆ ఎంజాయ్మెంటే వేరు. మండే కల్లా అంతా రిఫ్రెష్ అయిపోతాము. ఇదిగోండి ఇదే వాచ్ టవర్. దీని మీద నిలబడి, ఇది 2 స్టైర్స్ ఉంది, మేము ఫస్ట్ స్టైర్లో నిలబడ్డాము. దీని మీద నిలబడి బ్రిడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి. అక్కడ దూరంగా నదిలో ఒక ఎర్ర జెండా పాతి పెట్టుంది కదా, అది ఎవరు పాతారు అని నాకు డౌట్ వచ్చింది. ఇక్కడ సమ్మర్లో వాటర్ ఇవేం ఉండవంట, వింటర్ సీజన్ అదే వర్షాకాలం కాబట్టి ఇన్ని వాటర్ వచ్చినాయి. సమ్మర్లో ఈ వాటర్ అన్నీ ఎండిపోతాయి, అప్పుడు పెట్టుంటారు ఆ ఫ్లాగ్ అని చెప్పారు మా వారు. చూడండి వాచ్ టవర్ దగ్గర నుంచి హ్యాంగింగ్ బ్రిడ్జ్ అటువైపు కనిపిస్తుంది. ఈ వాచ్ టవర్ మీదే కాసేపు నిలబడి చూసామనుకోండి, నిజంగా వాటర్లో ఉన్నట్టు, ఆ ఫారెస్ట్లో ఉన్నట్టు అంతే పనిగా దాన్నే చూడాలి అనిపిస్తూ ఉంటుంది. నిజంగా ఈ పార్క్ని విజిట్ చేయడం అనేది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్.
వాచ్ టవర్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ కిందకి వచ్చామండి. కిందకి రాగానే ఇలా ఒక అనకొండలాగా ఇలా వాకింగ్ ఉంది, ఇద్దరు కలిసి నడుస్తున్నారు దాని మీద. అక్కడ దాకా వచ్చిన తర్వాత తను దాన్ని పట్టుకొని అయితే ముందుకు రావట్లేదు, అక్కడే ఆగిపోయింది. ఇంకా తను ఇటువైపు వచ్చి ఇక్కడికి రా అని చూపిస్తున్నారు. ఇది ర్యాబిట్ లాగా. ఇది కూడా చిన్నపిల్లలకి సంబంధించింది. దీని మీద కాళ్ళు పెట్టి ఎక్కుతారు. వచ్చే దారిలో చిన్న కాలువలాగా కనబడిందండి. మా వారు అందులోకి దిగుతున్నారు. మా వారు దిగడమే కాకుండా పూర్ణికని కూడా అందులో దింపారు. ఇద్దరు ఈ కాలువలోనే అటు ఇటు 2 రౌండ్స్ అయితే వేశారు. మా బాబు అసలు ఈరోజు అస్సలు మార్నింగ్ నుంచి అస్సలు పడుకోలేదు. మేబీ సండే వాళ్ళ నాన్న ఇంట్లో ఉన్నారు కాబట్టి పడుకోలేదేమో. రోజు అయితే డైలీ ఒక 2 అవర్స్ అయినా కంపల్సరీగా మార్నింగ్ నిద్రపోతాడు. మార్నింగ్ నిద్రపోతే ఏంటంటే ఆఫ్టర్నూన్ ఆడుకోవడానికి కొంచెం ఫ్రెష్గా ఉంటుంది వాడికి. చూడండి ఇక్కడ మా వారు ఏం చేస్తే తను కూడా అదే చేస్తుంది. ఆ పక్కన గ్రీన్గా కొంచెం నాచుంది కదా, నీళ్లు పోయమ్మా అవి కూడా బతకాలి అంటే నిజంగానే వాటి మీద నీళ్లు పోస్తుంది. నువ్వు మాత్రం పెట్టుకోక. ఇంకో డ్రెస్ ఉందిగా కార్లో. దాని ఫేసే కనిపించట్లేదు. ఆ ప్యాంట్ కూడా తడిపేస్తా పూర్తిగా. ఆగాలి నువ్వు అక్కడే. తిరిగి వచ్చేటప్పుడు ఎట్ లాస్ట్ ఫైనల్ ఒక్క బటర్ఫ్లై అయినా పట్టుకోవాలని ట్రై చేసాము, బట్ దొరకలేదు అది. ఇది చూసారా డెకరేషన్ ప్లాంట్ ఎంత బాగుందో. 2 కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్, ఎల్లో అండ్ ఆరెంజ్ ఫ్లవర్స్ తను కోసేసింది కూడా. దారిలో వచ్చేటప్పుడు తామరాకును ఒకటి కోసాము. వాటర్ ప్రూఫ్ ఆకు అని, ఇది మీకు తెలుసా? ఇలా ఎప్పుడైనా మీరు ఆడుకున్నారా? వరదలకి ముందు మేము కౌతుక అనే పార్క్ని విజిట్ చేసాము. వరదల తర్వాత ఈ పార్క్ అన్నమాట, బటర్ఫ్లై పార్క్. మళ్ళీ చెప్తున్నానండి, కేరళలో మీరు ఏదైనా ట్రిప్స్ ప్లాన్ చేసుకోవాలంటే అది జూలై ఆగస్ట్ మంత్ టైం అనేది చాలా డేంజరస్ అనే చెప్పాలి. సో ట్రిప్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఆగస్ట్ ఎండ్ వరకు వెయిట్ చేయండి. బెస్ట్ టైమింగ్స్ ఏంటంటే నవంబర్ మంత్, డిసెంబర్ మంత్ ప్లాన్ చేసుకుంటే చలికాలంలో బాగుంటుంది. కేరళలో చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాడు బాయ్ చెప్తున్నాడు చూడు. బాయ్. బాయ్. స్కూల్ మరి సరే పూర్ణిగా మేమే వెళ్తున్నాం. ఓకేనా? ఓకేనా, మేమే వెళ్తున్నాం ఇంట్లోకి. నీకంటే ముందు వచ్చేది. వీడు చూడు, అది మనం వెళ్ళకుండానే ముందే ఇంట్లోకి వెళ్ళిపోతాం. బలవంతంగా తీసుకెళ్తున్నారు పూర్ణికని. పూర్ణిక కాదు, వెళ్ళొద్దన్నట్టుంది. పూర్ణిక వెరీ సాడ్ ఫేస్. బాబు కిస్ ఒకటి అంకుల్.